మీకు నిన్న నేను ఒక వీడియో పెట్టాను. వీళ్ళ గోధుమ పిండి తింటే చాలా చీప్ అనేసి కదా! ఎందుకంటే గోధుమ పిండివి తిని వెక్స్ అయిపోయింది. ఆ వీడియోలో నా ఫీలింగ్ చూస్తే మీకు అర్థమవుతది. అందుకనేసి నేను టమాటా రైస్ చేయించుకున్నానండి. చక్కగా ఫిల్టర్ కాఫీ చేసుకున్నాను. టమాటా రైస్ చేయించుకున్నాను. అంతా నేను చేసినట్లే ఉంది. రీజన్ ఏందంటే నేను పక్కన నిలబడి చేపిచ్చాను. ఏది ఎంత క్వాంటిటీ వేయాలి మనం చేయనక్కర్లే. మనందరము వంట ఆవిడ ఎలా చేస్తే అలా అడ్జస్ట్ అయిపోవాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా బాగా చేసి పెడతారు. కంటిన్యూగా వంట మనిషిని పెట్టుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా. నేనైతే ఎప్పుడో ఒకసారి నా వంటలు చేయించుకుంటున్నాను అంతే. ఎందుకంటే రోజు వాళ్ళ వంట తినలేక. టమాటా రైస్ చేయించుకున్నానండి. 3 టమాటాలేసాను. 2 ఉల్లిపాయలు చిన్న సైజ్ ఏసాను. ఇంకా ఒక 10 కాజులు, ఒక స్పూను గసాలు, ఇంకా అవి మిక్సీకేపిచ్చేసాను గసాలు అవి. తర్వాత ఏం చేశానంటే పెన్నంలో కొంచెం నూనేసి, తిరువాత గింజలేసేసి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేయించాను. నేనైతే పేస్ట్ వేస్తాను. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచితే సూపర్ టేస్ట్ వస్తది. అది తెలుసు కానీ అయినా వేయననమాట. అందుకనేసి మీకు చెప్తున్నా. ఎప్పుడైనా టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోండి. బద్ధకం ఉంటే మామూలుది వేసుకోండి. అదేం ప్రాబ్లమ్ లేదు. ఇంకా టమాటా, ఉల్లిపాయలు మగ్గిచ్చేసాను. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసినాను. అయిపోయింది. కొత్తిమీర, ఆ కాజు పౌడర్, గసాల పౌడర్ ఏసేసి ఆఫ్ చేశాను. అయిపోయి చపాతీలోకి, అన్నంలోకి సూపర్‌గా ఉంటదండి. ఇలా ఈ చలికాలంలో వేడి వేడిగా అన్నంలోకి మధ్యాహ్నం తినేసి కొంచెం ఆ కర్రీ అలాగే పక్కన పెట్టుకుంటే రాత్రి రోటీస్‌లోకి గూడా తినొచ్చు. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా. చాలా టేస్టీగా ఉంటది. ఎవరన్నా ట్రై చేయకుంటే ట్రై చేయండి. మీకు నా షార్ట్స్ వీడియోలోనే ఉన్నాయి చాలా వంట వీడియోలు. ప్లే లిస్ట్‌లో గూడా కుకింగ్ ఛానల్ ఉంది. అది గూడా చెక్ చేయండి. 2 పీపుల్ రెసిపీ అని గూడా ఉన్నాయి. ఇవన్నీ గూడా పాతవి మీరు చెక్ చేసి చేసుకోండి. ఇప్పుడైతే అందాజుగా చెప్పినాను. మీకు మెజర్‌మెంట్స్‌తో గూడా చాలా వీడియోస్ ఉన్నాయి. కంపల్సరీ ఆ వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను.